అందరికీ నమస్కారం. ముందుగా జగనన్నకు, భారతమ్మ గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరపున కోరుకుంటున్నాము. వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగనన్న. కొన్నిసార్లు కొన్ని మెసేజెస్ చూసినప్పుడు మనసుకు హత్తుకునేలాగా ఉంటాయండి. అండ్ మనం తెలిసి ఏదైనా సాయం చేసినప్పుడు మనం సహాయం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం అనుకోకుండా చేసే ప్రయత్నం ఇంకొకరికి ఉపయోగపడినప్పుడు అది చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను నిన్న మెసేజెస్ చూశాను. నా వీడియో కింద మెసేజెస్ చాలా పాజిటివ్గా పెట్టారు. అండ్ కొంతమంది ఓపెన్గా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. నేను ఇంతకుముందు కూడా ఒక రోజు చెప్పాను, నాకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా మన కామెంట్స్ గురించి కూడా వీడియో చేస్తాను. ఇక్కడ 2 కామెంట్స్ అండి. అంటే ఈ కామెంట్స్ చెప్పి మిగతావి చెప్పకపోతే అవి నచ్చలేదు అని కాదు. బట్ తప్పకుండా వీలైనన్ని నేను ప్రస్తావిస్తూనే ఉంటాను. ఒక సోదరుడు రేవంత్ కుమార్ అని సోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ మాటలు చాలా వాల్యుబుల్ అన్న, నాట్ ఓన్లీ పాలిటిక్స్ బట్ ఆల్సో మెనీ ఇన్ఫర్మేషన్. నేను మాస్టర్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్. నేను ఎగ్జామ్స్ ప్రెషర్లో ఉన్నప్పుడు మీ వీడియో వచ్చింది. ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, మిగిలింది ఏవి ఉండదు అని. అండ్ ఐ సక్సెస్ఫుల్లీ స్టడీడ్ బెటర్ అండ్ క్లియర్డ్ మై ఎగ్జామ్స్ అన్న. మాది తెలంగాణ అండ్ మా ఫ్యామిలీ వైఎస్ఆర్ అభిమానులని నేను రిప్లై పెట్టాను. కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ టు నో యూ డిడ్ వెల్ బ్రదర్, బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అగైన్ నీలాగే నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే అని చెప్పేసి. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ప్రతిదీ కూడా మనము ఏదో డబ్బుతోనో లేకపోతే అక్కడ ఉండి సహాయం చేయాల్సిన అవసరం లేదండి. సోదరుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మనందరి తరపున శుభాకాంక్షలు. జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి రేవంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా ఒక ఏదైనా మంచి మాట అన్నప్పుడు ఒక 90 మంది తిట్టుకున్న ఒక 10 మంది అయినా తీసుకుంటారు కదా అనేది నా హోప్. ఇక్కడ అందుకేనండి నేను ఎప్పుడు కూడా విమర్శలాగే ఉంచుతాను. ఇప్పుడు చాలాసార్లు మనం నవ్వుకుంటూ చెప్పినా కానీ టీవీ5 సాంబశివరావు, వెంకటకృష్ణ, నేను ఏ రోజు కూడా వాళ్ళని శత్రువులాగా చూడను. అందుకే నేను నవ్వుతూ చెప్పినా కానీ అదే చెప్తాను, సాంబా నువ్వు నాకు ఫ్రెండ్ రా అని. సో వీ నెవర్ ట్రీట్ దాట్ వే. బట్ వాళ్ళు చేసే పనులు అవి తప్పు అని చెప్పేసి, ఎందుకు అది తప్పు? మీ 4 గోడల మధ్య మీ ఇంట్లో మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ఏం చేసుకునే అది మీ ఇష్టం. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ సమాజం పైన చెడు ప్రభావం చూపిస్తోంది అన్నప్పుడు దానిని కరెక్ట్ చేయకపోతే మనం ఊరుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అన్నది నా బలమైన ఫీలింగ్. సో అలా మనం చెప్తూ ఉంటాం. అందుకే ఈ 5 ఏళ్లలో మనం ఎప్పుడు చేసినా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ గురించి కానీ వాళ్ళ ఇది కానీ మనం ఏ రోజు టచ్ చేయలేదు. మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. నేను ఏ రోజు కూడా వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడాలని కూడా నేను ట్రై చేయలేదు. బికాస్ మై టైమ్ ఈజ్ వాల్యుబుల్. వై షుడ్ వి ఫైట్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్? ఐ డోంట్ వాంట్ టు డూ దట్ బికాస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. బట్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మంచి మాటలు చెప్పినప్పుడు రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు తమ్ముడు రేవంత్ చెప్పినట్లు మంచి తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. నిన్నటి నుంచి మీరు నమ్మరండి, అంటే మామూలుగా ఏదైనా మనం చేసినప్పుడు బాగుంది, ఇది బాగా చేశారని ఒక 2-3 అప్పుడప్పుడు మెసేజ్లు పెడతా ఉంటారు, ఏది వాట్సాప్లో కానీ. నిన్న నాకు దాదాపు 45 నుంచి 50 మంది జూనియర్ పవర్ స్టార్ చేసిన వీడియో నాకు పెట్టారు. అంటే మంచి వల్ల కూడా ఆ రెస్పాన్స్ వస్తుంది, ఆ ఇది వస్తుందన్నది ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రూవ్ అవుతుంది. అది 100% ప్రూవ్ అవుతుంది. అండ్ ప్లాన్ చేసుకొని అయితే ఏం చేయమండి. ఇప్పుడు ప్లాన్ చేసుకొని లేదు నేను ఈ మాట చెప్తా, ఇది ఇంత దూరం వెళ్తుందని మనం ఎప్పుడూ ఆలోచన చేయం. చెప్పుకుంటూ వెళ్తాం. ఉపయోగపడింది అన్నప్పుడు తృప్తిగా ఉంటుంది. చాలా చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, ఈరోజు మా అబ్బాయితో కూడా నేను మార్నింగ్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకి సైకిల్ నేర్పిస్తాం. ఫస్ట్ వెనక పక్క నుంచి మెల్లగా పట్టుకుని నువ్వు తొక్కునన్నా నేనున్నా అని చెప్తాం. కొంచెం దూరం వెళ్ళగానే మనం చెయ్యి వదిలేస్తాం. అలా క్యారియర్ని పట్టుకునే దాన్ని కూడా వదిలేసి పుష్ చేస్తాం. వాడు ఏ మైండ్ సెట్తో వెళ్తూ ఉంటాడు, మా నాన్న ఇంకా వెనకాల పట్టుకున్నాడు అని చెప్పి. వాడు ప్రాక్టీస్ చేసినప్పుడు వాడు తొక్కేదొచ్చు, కానీ భయం ఉంటుంది కదా. మనం వెనకాల ఇంకా పట్టుకొని ఉన్నామని చెప్పేసి వాడు వెళ్తూ ఉంటాడు ముందుకి. కొద్ది దూరం తర్వాత వెనక్కి తిరిగి చూసి మా నాన్న లేకుండా నేనే తొక్కుతున్నా అని చెప్పేసి వాడు కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాడు. సో మనం ఆ పుష్ ఇస్తాం అంతే. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవ్వాల్సింది, మేమున్నాము మీరు చెయ్యండి అని చెప్పడమే మనం చేయాల్సింది. తొక్కేది వాళ్ళే, నేర్చుకునేది వాళ్ళే, ఆ
సైకిల్ రైడింగ్‌ని ఎంజాయ్ చేసేది వాళ్ళే. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా కెరియర్‌లో ఇప్పుడు రేవంత్ కూడా సోదరుడు రేవంత్ కష్టపడేటోడు. మనది ఏమీ లేదాడ. ఆ అబ్బాయి కష్టం చేసి, ఆ అబ్బాయి కష్టపడి చదువుకొని ఏం చదవాలి, ఎలా చదవాలి, ప్రణాళిక వేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు అతని కోసం డబ్బులు ఖర్చు పెట్టి, అంత ఎఫర్ట్ పెట్టి అతనొస్తాడు. కానీ ఎప్పుడైనా లో మూమెంట్స్ ఉంటాయి చూడండి. మనం స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు మనం దట్స్ వెన్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ ఎల్డర్స్. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని నా ఆదర్శంగా నేను ఎప్పుడు తీసుకుంటానంటే మనకి ఏదైనా బాధలు ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది. అరే ఇదొక బాధనా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడ్డారు, ఎంతగా ఇబ్బంది పడ్డారు, 37 ఏళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని జైలు పాలయ్యి ఎన్నో అవమానాల్ని భరించి ఎన్నో ఇబ్బందుల్ని ఇక్కట్లను ఆటుపోట్లను తట్టుకొని విజయం సాధించారు. దట్ ఈస్ ద అంటే క్యారెక్టర్ డిఫైనింగ్ మూమెంట్ అండి. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కెరియర్ ఇది. అద్భుతమైన కెరియర్ అండి. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ఆటుపోట్లని, ఆ ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్‌కోర్స్ బయటికి చెప్పకపోవచ్చు. మైండ్‌లో ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ చెబితే లక్షల మందికి ఆదర్శం అవుతుందండి. ద వే హీ కేమ్ ఔట్ విక్టోరియస్ దట్స్ అమేజింగ్. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఐ టేక్ హిమ్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్. ఆ విధంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ నన్ను ఇన్స్పైర్ చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా అండి మీరు గమనించండి, నేను ఎక్కువగా నేనున్నా మీకు ఎందుకురా చూసుకోండి అది ఇదని నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఒకటి భౌగోళికంగా నేను ఇక్కడ ఉన్నాను. ఇండియాలో పిల్లలకి ఏదైనా జరిగిందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం టక్కున వెళ్ళి సాయం చేయలేం. కానీ మనం చెప్పేదాని వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయితే చాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేనున్నానేం చెప్పలేడు. బట్ ద వే హీ స్పీక్, ద వే హీ డూ థింగ్స్ దట్ ఇన్స్పైర్ అస్. ఇంకా రెండు కామెంట్ ఇంకొక సోదరుడు కామెంట్ పెట్టారు. నాగప్రసాద్ రెడ్డి అనే సోదరుడు, అన్న పగోడిని కూడా మన సాయం కోరి వచ్చేలాగా మీరు ఉన్నందుకు మీ మీద రెస్పెక్ట్ పెరిగిందన్న. మొత్తం వీడియోలో మీ యాటిట్యూడ్ మాత్రం హైలైట్. సుత్తిమెత్తగా అందరికీ అర్థమయ్యేలా ఎంతో గంభీర్యంగా ఉంది అన్న. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే పాలిటిక్స్లో కూడా ఇంకా ఎంతో కొంత మంచి మానవత్వం ఉన్నాయనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అగైన్ మీరు వీడియో చేసేటప్పుడు మీరు పొందిన ఆ తన్మయత్వం మాత్రం భలే ఇచ్చి ఉంటుందన్న అని నమ్ముతున్నా. జనరల్లీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ లైక్ ఆర్ కామెంట్ ఆన్ యూట్యూబ్ వీడియోస్, బట్ ఈ వీడియో చూశాక నాలాంటి వాడు కూడా పెడితే అది మీకు ఇంకా ఎనర్జీ ఇస్తుందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ కామెంట్ ప్లీజ్ డూ అక్నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ బ్రదర్ అని చెప్పి పెట్టాను. తప్పకుండా అక్నాలెడ్జ్ చేస్తాము అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు తమ్ముడు అంత ప్రేమతో మెసేజ్ పెట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంకోటండి, లైక్ ఇందాక నేను చెప్పాను కదా, పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు మనం వెనకాల పట్టుకొని ఉన్నామని. ఇప్పుడు ఆ జూనియర్ పవర్ స్టార్ విషయంలో కూడా మనం ఏదో చేసింది ఏమీ లేదు, ఆనెస్ట్గా చెప్తానండి. మళ్ళీ ఇప్పుడు నవ్వినా అనుకో, ఎందుకన్నా సీరియస్గా చెప్పుకుంటే నవ్వినా అంటారు, బికాస్ దట్స్ హౌ ఐ ఫీల్ ఇట్. నేను ఏదో నిజంగా నేను చేసినాను కాదు, ఆ పిల్లోడికి అది లోపల ఉంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్. అతను చెప్పే మాటలు నాకు నిజాయితీగా ఎందుకు అనిపించాయంటే అతనికి లోపల ఉంది, అబ్బా ఎందుకురా నేను ఆ మాట అన్నాను, మాట అనుకోకుండా ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతున్నాడు. సింపుల్ అబ్బా. ఇప్పుడు ఫోన్ 2 రోజులు స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతాయి. కానీ మేబీ వర్క్ కోసమో ఫోన్ ఉండాలని వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అతను పదే పదే బయటకు వచ్చి చెప్తున్నాడంటే హీఈస్ ఫీలింగ్ దట్ ఇన్సైడ్. నేను అనవసరంగా చెప్పాను, చెప్పకుండా ఉండాల్సిందేని. అండ్ మా వాళ్ళ సైడ్ గురించి ఆలోచిస్తే కూడా ఒకటే, ఆ పిల్లగాడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ లాగా డ్యాన్సులు వేసేవాడు. నేను కూడా చూశాను, చాలా వీడియోస్ చూశాను. కానీ ఆ తమ్ముడిని అడుగుతున్నా, ఏ ఒక్కరోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఏదైనా చేశారా? నేను అదే చెప్పాను నిన్న వీడియోలో. మా వాళ్ళు ఊరికే ఏది అనరు, కానీ అంతగా మాట్లాడితే అందరూ హర్ట్ అవుతారు. సరే నువ్వు తప్పు అయింది అన్నావు, అక్కడ మనం మార్చింది ఏం లేదు. ఇప్పుడు సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి అండి, ఆ సినిమా ఇది టైటానిక్ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న చెక్క దొరికితే ఆ చెక్క మీద హీరోయిన్ పడుకుంటుంది, అంటే ఒక ఆసరా. అలా అబ్బాయికి నేను చెప్పిన మాటలు అనిపించుంటాయి. ఇంకా అంతకంటే ఇంకా పెద్దగా మనము ఆలోచించేది కూడా ఏం లేదు. బట్ తప్పకుండా మన వల్ల అతనికి కొంచెం అమ్మయ్య ఎవరో ఒకరు అంటే అర్థం చేసుకున్నారనో లేకపోతే ఇంకోటి అంటే సంతోషం. ఇంకా అంతకంటే దాంట్లో మనం మార్చింది ఏం లేదు, ఆనెస్ట్గా చెప్తానండి. బికాజ్ మనం సమాజాన్ని మార్చేంత ప్రభావితం చేసేంత ఉండదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చెప్పే విషయాలు, మనం మాట్లాడే మాటలు అవి
ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ద వే వీ కండక్ట్ అవర్ సెల్ఫ్ లైక్ మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధానంలో అవతల వాళ్ళకి మనం నచ్చుతామా లేదన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడి రేపొద్దున్నే ఇంకా కంప్లీట్ యూటర్న్ తీసుకొని మనల్ని తిట్టారనుకోండి, ఇంకా వాళ్ళని బూట్లు నాకే వాళ్ళు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా గొట్టంగాడు వచ్చి నా పేరు చెప్పడానికి భయపడుతున్నాడు అది అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్. వాళ్ళంటే అసహ్యం నాకు. అంటే అసహ్యం అంటే మామూలు అసహ్యం కాదు. అంటే నీ డబ్బుల కోసం, నీ ప్రాపకం కోసం, నీ బతుకు తెరువు కోసం నువ్వు ఇన్ని రోజులు పొగిడిన వాళ్ళని తిడుతున్నావు. సరే, వాళ్ళు చెడ్డోళ్ళేమైపోరు. ఒక రోజులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సరం పాటు పొగిడి నెక్స్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నపలంగా క్యారెక్టర్ మార్చుకోరు, ఉన్నపలంగా చెడ్డవారు గారు, ఉన్నపలంగా మంచివారు గారు. జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి. కానీ మారింది ఎవరు? బూట్లు నాకేవాడు. ఆ బూట్లు నాకేవాడు మారాడు. మళ్ళా నన్నే అంటున్నాడు, నా పేరు చెప్పలే భయపడుతున్నా అంటే చెప్పు తీసుకొని కొడతాం ఇంకోసారి. ఇది కూడా చెప్తున్నా, చెప్పు తెగేపెట్టట్లు కొడతాం. ఏం కామ్గా ఉన్నామంటే ఊరుకున్నట్లు కాదు. దట్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ బికాజ్ నేను జూనియర్ పవర్ స్టార్నైనా వీడియో చూపించి చెప్పి మాట్లాడుతాను. ఎందుకంటే జూనియర్ పవర్ స్టారు ఆవేశంలో నేను మాట్లాడాను, నా ఉద్దేశం అది కాదు అని ఓపెన్గా వచ్చి చెప్తున్నాడు. తన మనసులోని మాటలు చెప్తున్నాడు. నువ్వు మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని ఈ మాట ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ నెక్స్ట్ నీకు వ్యక్తిగతంగా ఏదో లబ్ధి చేకూరిందని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మారారా? ఎవరి బుద్ధి మారింది? అది నిజస్వరూపం. సో వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఐ హేట్ దెమ్. బూట్లు నాకే వాళ్ళు అంతే. వాళ్ళ పేరు ఉచ్చరించమన్నారు కదా, అది బూట్లు నాకేవాడు వాడు బూట్లు నాకేవాడు అంతే. ఇంకా బూట్లు నాకి ఇంకా ఎవరికి వాళ్ళకు ఒత్తాసు పలికేవాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేను పేర్లు కూడా ఎందుకు చెప్పానంటే కనీసము వాళ్ళకు ఇంగిత జ్ఞానం లేకపోవచ్చు, మనకు ఉండాల. వాడిని చూసి ఇంకో 10 మంది చెడిపోతారు. ఓహో, నేను ఒక రేంజ్ వరకు ఒక పార్టీకి కొమ్ము కాసి ఒక ఫ్యాన్ బేస్ పెంచుకొని నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత సడన్గా అవతలోడు తాయిలాలు ఇస్తాడనో ఇంకోటి ఇస్తా అంటే ప్లేటు ఫిరాయించి అటు పక్కకు పోతా అని అనుకునే వాని గురించి మనం మాట్లాడేదేముంది? ఇంకా ఇట్లాంటి దండిగా మంది ఉండాలండి. అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అవసరమైపోతేనే అల్లుడు డాష్ అనేది ఇంకా వాడుక భాషలో మాట్లాడతారు. మనకు ఆ అవసరం లేదు. ఒకవేళ నేను ఇది కూడా చెప్తున్నానండి, రేపొద్దున నాకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా పార్టీ చేసేటివి నాకు మింగుడు పడక వ్యక్తిగతంగా అవి నాకు లాభం చేకూర్చకపోగా నాకు నష్టం కలిగిస్తున్నాయంటే ఆనెస్ట్గా చెప్తున్నా, నేను రాజకీయాలు మానేస్తానే కానీ నా ఉనికి కోసం, నా బతుకు తెరువు కోసం ఇంకొక పార్టీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, ఈ పార్టీ విధి విధానాలు తప్పని చెప్పడము నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే ఈరోజు నేను కరెక్ట్ అని మాట్లాడిన వాడిని రేపొద్దున తప్పంటే ఎవరి క్యారెక్టర్ అండి దెబ్బతినేది? నా క్యారెక్టరే. నిన్నటి వరకు నీకు మంచా, ఈరోజు చెడ్డా. ఒక రోజులో జగన్మోహన్ రెడ్డి ఏం మారుతాడండి? చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా, నేను అదే చెప్తున్నా, ఏం మారిపోతారు వాళ్ళు అట్లే ఉంటారు. మారేది నువ్వు. దేనికోసం మారుతున్నావు? ఎవడో డబ్బులు ఇస్తేనో లేకపోతే ఎవడైనా నీకు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తా అంటేనో ఇంకోటి నువ్వు మారుతున్నావు. అది తప్పు. నేను దానికి కంప్లీట్ వ్యతిరేకం. అండ్ ఇంతవరకు నేను ఇది కూడా చెప్పగలనండి, నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను చెప్తున్నా, నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి పైన నేను ఒట్టేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. నేను రాజకీయంగా ₹1 సంపాదించింది కానీ లేకపోతే డబ్బులు ఆశించి ఈ 5-6 ఏళ్ళ నుంచి మేము అధికారంలో ఉన్నాం, నాకంటూ నేను చిన్న పని కూడా చేసుకోలేదు. నాకు సీఎంఓకి పోయే యాక్సెస్ నాకు ఉండింది. నాకంటూ వ్యక్తిగతంగా నాకు లాభం తెచ్చుకోవాలని నేను చిన్న పని కూడా చేసుకోలేదు. నాకు అవసరం లేదు. నాకు ఇండియాలో వ్యాపారాలు లేవు. నా ఆస్తులు నాకు ఉంటాయి. అది నేను సంపాదించింది, మా పూర్వీకులు ఇచ్చింది, నా ఆస్తులు నాకు ఉంటాయి. కానీ ఏ ఒక్క చిన్న గవర్నమెంట్ లబ్ధి కూడా నేను పొందలేదు. నాకు ఇప్పటి వరకు కూడా ఎవడు రూపాయి ఇచ్చింది లేదు, ఎవడికి ఇచ్చేంత అవసరము లేదు, తీసుకునే పరిస్థితిలో నేను లేను. నా వెంకటేశ్వర స్వామి పైన నేను ఒట్టేసి చెప్తున్నా, డబ్బులకు ఆశించి మాట మార్చే రకం నేను కాదు. ఇంకా ఇంతకంటే ఇంకా బహిరంగంగా ఎవరు మాట్లాడలేరు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. మనం చేస్తున్న పనే దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద సొసైటీ. ఉన్న పలంగా ప్లేటు ఫిరాయించి నేను మంచోన్నే వాళ్ళు షెడ్యూళ్ళు అంటే ఎదవయ్యేది వాడే. ఇంకా మళ్ళీ నా పేరు చెప్పలేదు, భయపడుతున్నాడు. బూట్లు నాకే వాడి పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మంచి గురించే మాట్లాడుకుందాం, మంచి వాళ్ళ గురించే మనము చర్చిద్దాం, మంచి వాళ్ళ గురించే మనం సమాజంలో
ముందుకెళ్ళేలాగా చేద్దాం. తప్పులు అందరూ చేస్తారండి. ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టినా నేను రియాక్ట్ గాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే నాకు నచ్చదు. నేను అవతల వాళ్ళని విమర్శిస్తే వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళ పార్టీ వాళ్ళు తిడతారు. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, తిట్టేది ఆ తిట్టు కూడా విమర్శ వరకే పెట్టండి రా, అమ్మలక్కలు తిట్టొద్దు, ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు అని చెప్తాను. వాళ్ళ అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు ఏం పాపం చేసినారు? ఇప్పుడు నేను రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు ఏం పాపం చేసినారు? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగతం అంటే నా సొంతం, నా ఒక్కడే. కుటుంబ సభ్యులకు వాళ్ళకు సంబంధం ఉండదు. మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేయలేదు, నువ్వు పోయి ఇట్లా మాట్లాడు అని. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు కదా, పోయి అమ్మనాబూతులు తిట్టు, ప్రదీప్ని అమ్మనాబూతులు తిట్టు అని ఎంకరేజ్ చేయరు కదా. విమర్శను విమర్శ వరకు పెట్టుకోవాలి. ఏమంటే సమాజంలో ఈ మీడియా ప్రభావము, ఈ పిఆర్ ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే, ఏది మనం మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏది రాజకీయం, ఏది వ్యక్తిగతం, ఎక్కడ మనం గిరిగియాలి, ఎక్కడ లైన్ క్రాస్ చేయకూడదు అనేది తెలియట్లేదు ప్రజలకి. చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా రేపొద్దున మళ్ళీ ఎవడైనా వచ్చి నా పేరు చెప్పలే, ధైర్యం లేదు అంటే పోయి బూట్లు నాక్కోమని చెప్పండి. మీరు అందరూ కూడా ఒకటే చెప్పండి, పోయి బూట్లు నాక్కోమని చెప్పండి. ఇంక అంతకంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.